मैडम ने नहीं पढ़ाया तिलानी दादा एक नाव बनाए, तिलानी दादा एक नाव बनाए, उधर देखो कप्पेन बढ़ेगा, उधर देखो सा, इधर देखो सा, उधर देखो सा, इधर देखो सा, उधर बुश, इधर भी देखो बुश बुश बुश। तरह कप्पे बढ़ेगा కాబట్టి ఇంకోటి ఏంటంటే कप्पे। तिलानी दादा एक नाव बनाया, वो नाव में बिल्ली है, बिल्ली बोले उधर देखो म्याओ, इधर देखो म्याओ, उधर इधर म्याओ म्याओ। तीन एडिंग చెప్పాను అన్నా। Hello hello baby, how are you? How are you? Hello hello baby, how are you? I am fine, thank you. What about you? What about you? I am also fine, thank you. ఇబ్బంది పడే వాళ్ళు కొంచెం వదిలేసేయండి, చేయగలిగిన వాళ్ళే చేయండి. మనల్ని చూస్తూ నేర్చుకుంటారని నేను సార్ చెప్పారు. మనం చెయ్యడం ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. మనకి ఆ తరగతిలో ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. వీఆర్ ద హీరో ఆఫ్ అవర్ క్లాస్. మనల్ని ఆపేవాళ్ళు లేరు. నేను ఒక శబ్దాన్ని బోధిస్తాను, పిల్లవాడు దాన్ని గుర్తించడం చూడవచ్చు. సార్ చదువుకుంటారు. ఇప్పుడు ఆ వస్తువులతో గుర్తించడం జరుగుతుంది. బుక్కని సార్ గుర్తించారు. అలాగే స్కేల్ అంగన్వాడీలో అన్ని చెప్తారు అంతే. ఏడండి ఏడుపు వస్తుందా? తర్వాత చెప్తే ఏడుపు వచ్చింది. చెప్తే మళ్ళీ బందాకరించి వెరీ గుడ్, బాగా చెప్తుందిగా. చక్కగా చెప్తుంది. 7% ఇంతనా మా మీ దగ్గర సున్నా పెట్టి తాక పెట్టరు. వెరీ గుడ్, మీరు బాగా చెప్పింది. అమ్మ అనబడమ్మా, నాకు సున్నా పెడితే పమ్మ అనకూడదు. మాత ఉండకూడదు. అది పమ్మ అయిందమ్మా. మరి అనొచ్చా? 10 అనకూడదమ్మా. 10 ఇక్కడ తర్వాత తీరా సున్నా పెట్టకూడదు. చాలా బాగా చెప్పమ్మా. ఏమని మాకండి, ఏమని ఆడుకోండి. ఆశారు
అక్కడ వేస్తే రాదు బాబు, ఇక్కడే కేవలం ప్లాట్ఫామ్. డాడీ, మమ్మీ, బ్రదర్, సిస్టర్, లిటిల్ ఫింగర్, లిటిల్ బేబీ అనుకుంటూ చక్కటి కార్యక్రమానికి మరి మాస్టర్ అంకుల్ ఫింగర్ లేదు, చాలా బాధపడ్డారు ఈ రోజు. ఈసారి అంకుల్ ఫింగర్ యాడ్ చేస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. అదేవిధంగా మా మాస్టర్ కొంచెం ప్రెసిడెంట్ ఒక నెంబర్స్ అడుగుతారు, 1 to 10 నెంబర్స్. మీ అందరూ నంబర్స్ బాగా వచ్చా? నంబర్ చెప్పమ్మా. 1 2 3 4 5. 5 around 6, 6 7 8 9 10. వెరీ గుడ్. బాగా చెప్పమ్మా. ఇంకా ఎవరు చెప్తామా బాగా? 1 2 3 వెరీ గుడ్. 4 చాలా బాగా చెప్పమ్మా. 5 6 7 8 9 10. మేడం బతిలాడుతుంది. ఇంకా వాయిస్ చెప్తారమ్మా. Don't feel shy. Come forward. Very good. పట్టుకోవచ్చా? జాయిన్ అయ్యోదేనా? భయపడుతున్నావు? ఏర్పించుతాను సార్. రోజు ఆడుకుంటానే ఉంటాను కదా. అవునా? ఇంట్లో ఆడుకుంటాం. అదే పట్టుకొచ్చాం అనుకో, మా పిల్లలందరితో ఆడుకోవచ్చు. ఎందుకు? పార్టీ, పార్వతి, వేణు, అందరూ చిత్రాలేగా, అందరూ ఉన్నారు కదా. ఇక్కడైతే చక్కగా ఆడతాం, పాడతాం, డాన్స్ చేస్తాం, చదువుకుంటాం. చేస్తాం ఇక్కడ. చాక్లెట్ మాట ఇస్తారు మీరు. చాక్లెట్ తీసుకోమ్మా. ఓకే. ఏ పేరమ్మా ఇది? మంగటాయారా? మరి ఏం తినొచ్చా ఈరోజు? సరే, ఏం అంతా మన వాళ్ళు చక్కగా ఆడుకోవచ్చు, చక్కగా డ్యాన్స్ చేసి మాట్లాడుకోవచ్చు. మనుషులు ఎప్పుడు పట్టరు, ఎవరు పడితే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఎవరు పట్టరు, అంతా మనవాళ్ళే. ఏం కొడుతున్నాడు? సారీ చెప్పు అమ్మాయికి. చక్కగా రోజు పడిగిరా చక్కగా. మరి నీకు సారీ మంగదా ఏ స్కూల్ ఇంటి అంగన్వాడి
పిండి బాధ్యత చక్కగా బాధ్యత అక్కడ పిండితో అన్ని చేసుకుని చెక్క మరి చెక్క పప్పు చెక్క కోడిగుడ్లు అంగన్వాడీలో ఆఫీసింది కదా ఆడపిల్లలు కదా ఇప్పుడు అంగన్వాడీలో ఇంటికి ఇస్తారు వాళ్ళు ఏమో ఉంటూ ఉంటారు మరి మన స్కూల్ అలా ఉండదు చక్కగా పొద్దున రావడం ఏంటి రాయిదా ఇస్తారు గంటకి రాయిదా ఇస్తారు మళ్ళా మధ్యాహ్నం చక్కగా మెనూ రోజు కొట్టుకుంటున్నది పప్పు ఉన్నది రోజు క్యాబినెట్ ఇస్తాను చక్కగా ఉంటుంది అంగన్వాడీలో ఉన్నట్టుగా మీ ఇంట్లో అందరు తింటారు కదా ఇక్కడ అలా ఉంటుంది చక్కగా మొత్తం చక్కగా రోజు పెడతా ఫ్రెండ్స్ కదా కొట్టుకోవచ్చా ఇద్దరు ఫ్రెండ్స్ కదా మనందరం ఒకే కాదు రోజంతా చక్కగా ఆడుకోవాలి మరి నీతో కూడా ఆడేటప్పుడు ఆడుతూ రావాలి కదా ఎట్లా నువ్వు పెళ్లి కాలేదు నన్ను నీకు పెళ్లి ఇచ్చిందామే ఇచ్చిందా ఇచ్చింది కదా రాకున్నాడా లాక్కోవచ్చా లాక్కోకూడదు చక్కగా అడిగి తీసుకోవాలి అడిగి తీసుకోవాలి నీకు ఏదైనా అవసరం వాడేస్తారు వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఇవ్వాలి అలా ఉండాలి అంతేగాని కొట్టుకోకూడదు జాగ్రత్త ఉండాలి సిస్టర్ లాంటి కదా మనకి మన సిస్టర్ పడతావా ఓకే మన మదర్ పడతావా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా మనం ఇక్కడ రాకూడదు అమ్మా నీకేమమ్మా ఎన్ని వచ్చమ్మా ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే మాస్టర్ అమ్మ మాట్లాడతారు చెప్పమ్మా నీకు వచ్చిందమ్మా చెప్పు ఒకటి ఒకటి కాదమ్మా ఒకటి ఒకటి ఒక్కటి కాదు ఒకటి ఒకటి చెప్పమ్మా తర్వాత రెండు కాదు రెండు రెండు మూడు అనుకోదమ్మా మూడు మూడు ఎవరు నేర్పండి మీకు అంగన్వాడి మేడం కదా పిండి పెట్టుకోవడమా మూడు అదే నేర్చుకున్నాడు నువ్వు కూడా నేర్చుకుని ఆ తర్వాత అదే నువ్వు పెడుతుంది ఎమోషనల్ భావోద్వేగ అనేది ఉండాలి. పిల్లలు ఒక్కరిగా ఇంట్లో ఆడుకొని వస్తారు కానీ ఇక్కడ నలుగురితో ఆడటం రావాలి. అసలు అదే ఆట అదే బాల్ కానీ ఇక్కడ నలుగురితో అడ్జస్ట్మెంట్ రావాలి. మేడం
చూడండి ఒకసారి. మేడం మీరు పక్కన రండి. సార్ ఇటు వచ్చేయండి, కనపట్టలేదు. సార్ మీరు ఇటు వచ్చేయండి, గురువుగారు పక్క రండి. తిట్టుకుంటారా? ఊరో తెస్తున్నారా? వెరీ నైస్, బాగా చేస్తావు జీ. అమ్మో సరిగ్గా అవి ఒక సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. Second class, sir. Very good. They are all very good children, sir. ఇప్పుడు మన సార్ పిల్లలు అమ్మాయి మరి తెలియదు కదా అమ్మాయి గుర్తుంటే ఏముంటారా మాట్లాడి పెద్ద సార్ ఉన్నారు. ఫోటోలు కూడా వస్తాయా? మొక్కితే ఫోటో వచ్చింది మొక్కొచ్చా? ఆగిపోతుంది. ఎవరు ఎలా లేకపోతే మ్యామ్ సార్ మీ అమ్మాయి పాట పాడతావా? అమ్మాయి తీసుకొచ్చా ఆయన నా చేతులు ఎప్పుడు సార్ పిల్ల అమ్మ పడవ ఏం చేస్తావు? ఏం చేస్తావు పడవతో? ఆడుకుంటారా పడవ పడవ అని? అక్కడ చేపలు పట్టాలనుకుంటూ ఉందిగా
నా బాధ ఏడుస్తూ జరుగుతుంది చెప్పండి కంఫర్ట్ జరుగుతుంది మాస్టర్ మన క్లాస్ కొత్తగా వచ్చారమ్మా మరి మంచివాడు మాస్టర్ రండి మాస్టర్ ఓకే మార్నింగ్ చిల్డ్రన్ అందరూ ఏమైంది గుండె చేస్తుందా గుండె చేస్తున్నారు అందరూ చక్కగా నీట్గా వచ్చారు వెరీ గుడ్ మీ అందరికి నంబర్స్ వచ్చా వచ్చి సార్ నంబర్స్ వచ్చా అందరూ నంబర్స్ మాట్లాడతారు గౌరవించాలి కదా మనం అనే ఒక కార్యక్రమం మీకు తెలుసు కదండి. నేనేమి ఇలా నిలబడి ఉంటాను, వెనక నుండి పాట సౌండ్ వినిపిస్తుంది. నాకు వాయిస్ బాగలేదు, వాయిస్ బాగున్నాము వెనకున్నారు. ఎంఈఓ గారికి చూసి భయపడి నన్ను ఇలా అడ్డుగా పెట్టుకున్నాను. ఎంతగా పాట పెడతారో లేదా ఇప్పుడు పాటని మొదలు పెట్టలేదు వరకు పాట ప్రసాద్ ప్రసాద్ Index finger, you know me. Brother finger, where are you? Here I am, how do you do? Brother finger, what's your name? Middle finger, you know me. Sister finger, where are you? Here I am, how do you do? Sister finger, what's your name? Ring finger, I will not ring it. Little finger, where are you? Here I am, how do you do? Little finger, what's your name? That's my name, little finger, that is my name. Shake banana, shake banana, ring banana, ring banana, eat banana, banana, peanut. I am so happy. సో నన్ను మేడం కూర్చు కిందకి పెట్టండి. చూడండి అసలు ఎవరు ఉన్నానా? అవునా? సరే నేనేం అసలు మీరు ఎందుకు రమ్మంటున్నారో, మీరు ఎందుకు ఎక్కడ చేస్తున్నారు, ఆడుతున్నాను
అవునా సున్నానంటే నువ్వు ఒక పని అడగాలి చేస్తున్నావు. ఓకే నీ పని తర్వాత చెప్తున్నానమ్మా. తర్వాత నువ్వెవరు? ఎక్కువ కాబట్టి సున్నా ఏకాలు చేస్తున్నావా? అవునా నువ్వు సున్నా కంటే ఎంత ఎక్కువ? అందుకని ఏకాలు చేస్తున్నావు. ఓకే తర్వాత ఎవరు నువ్వు? అవునా సున్నా ఎందుకు ఎక్కాలు చేస్తున్నావు? మూడు పెద్ద అని మూడు ఎక్కువ అని మూడు ఎకరాలు చేస్తుందండి మన సున్నాని. తర్వాత ఎవరు మేడం మీరు? 4 కాబట్టి సున్నాని ఎకరాలు చేస్తున్నావా? సున్నా కంటే నీకు గొప్ప ఏంటి? 4 ఎక్కువ నీకన్నా 4 తక్కువ అని సున్నాని ఎకరాలు చేస్తుందండి ఈ నెంబరు. తర్వాత ఎవరు నువ్వు? అయితే అవునా 5 ఇలా ఉంటుందని నీకు తెలుసా? నువ్వు నువ్వేనా? ఓకే ఈ నెంబర్ 5 అంటమ్మా గుర్తుంచుకోండి. 5 నువ్వు సున్నా కంటే ఎంత ఎక్కువ? 5 ఎక్కువ అని సున్నాని ఎకరాలు చేస్తున్నాను. వీళ్ళందరికన్నా ఒకటి 2 కన్నా ఎంత ఎక్కువ? నువ్వు లెక్క చూసుకోవాలి. 3 కంటే 2 ఎక్కువ. వీళ్ళందరికీ వెరీ గుడ్. కాబట్టి సున్నా తక్కువ కాబట్టి సున్నాని ఎకరాలు చేస్తుందండి ఆ నెంబరు. ఓకే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 1 2 3 4 5 చూడండి అమ్మా పిల్లలు నెంబర్స్ ఎలా ఉన్నాయండి. మనకు అసలు మీకు అసలు ఏం తెలియదు కదా. 0 to 10 మీకు చెప్పడం వచ్చింది రాయడం రాలేదు కదా. ఫస్ట్ 0 to 10 ఏ విధంగా ఉందో 1 2 3 4 5 ఆ విధంగా రాయాలి. నేను రాయమన్నప్పుడు క్లాస్ రూమ్ లో ఆ విధంగానే రాయొచ్చు అని టీచర్ ఏం చేస్తుంది బోర్డు మీద రాయొచ్చు ఆ నెంబర్స్ ని. రాసిన తర్వాత ఇప్పుడు ఆ 0 వేసింది కదా దాని సమస్య ఎంత చూద్దాం చూడండి. 1 నువ్వేంటి నాకన్నా 0 కన్నా నేను 1 ఎక్కువ చూడండి. 1 ఇప్పుడు ఎంత? 10 అంటే ఇందాక నువ్వు విలువ 1 ఇప్పుడు 0 వచ్చి చేయడం వల్ల నీ విలువ 10 పెరిగింది. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు నీకు ఎవరు పోయిందా? ఓకే తర్వాత 0 1 పక్కన నువ్వు ఇప్పుడు నీకు ఎంత? 20 ఇందాక నీ విలువ 2 మాత్రమే. ఇప్పుడు కావాలి. ఫస్ట్ తరగతిలో ఏమో ఓన్లీ మనం నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సెకండ్ క్లాస్ లో ఏమో 10 20 30 40 50 మన దేశ మాతనే కొలిచెదమా